హాయ్ అండి అందరికీ. చూసి ఉంటారుగా మీరు. ఇప్పుడు పేరైతే కొబ్బరి ముట్టీలు తయారు చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, చాలా ఈజీ అండి, ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ముక్కలు ఉన్నాయండి ఇంట్లో 2, అవి తీసుకొని అయితే నేను చేసేసాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంకా 2 కొబ్బరి ముక్కలు, ఆ కొబ్బరి ముక్కలు 2 తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలండి. చిన్న పీసులా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందామండి. చిన్న పీసులుగా మిక్సీలో వేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి దానిలోకి ఎలాంటి వారైనా చేసుకోవచ్చు అండి. తక్కువ ఖర్చు అండి. మన బడ్జెట్ ప్రకారం మనకు కావాల్సిన స్నాక్ అండి. ఎక్కువ ఖర్చు అయితే అవ్వదు. ఎవరైనా ఊర్లో ఉండే వాళ్ళైనా సిటీని ఎవరైనా చేసుకోవచ్చు అండి. పిల్లలు ఇష్టపడతారు, పెద్దోళ్ళు ఎవరైనా ఇష్టపడతారు. ఎంత బాగుంటుందో తెలుసా అండి. తక్కువ ఖర్చు, ఎక్కువ లైక్. ఇంకేం కావాలండి మనకి. ఇప్పుడైతే నేను కొబ్బరి ముక్కలు అన్నీ కట్ చేసుకుంటున్నా చూడండి. ఇంకొంచెం ఉందండి. ఓకే, మీ ఇష్టం అండి. మీరైతే ఎన్ని కొబ్బరి ముక్కలు తీసుకుంటేనే, నాకైతే ఒక 2 చాలు అనిపించిందండి. పిల్లలకి మాకు 2 కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేనైతే. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే ఇంకొకటి వేసుకోండి. నేనైతే ఒక 2 వేస్తున్నాను అంతే. వాటిని అలాగే వేసేసినామంటే పీసులు ఉండిపోతుంది అనమాట. అందుకే కొంచెం కట్ చేసేసినాను. నెక్స్ట్ మిర్చి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కరివేపాకు వేసుకుంటాను చూడండి. మీరైతే చూడడమే కాదండి, ట్రై చేయాలి కూడా. ట్రై చేస్తే తెలుస్తుంది కదా దాని టేస్ట్ ఏంటి అనేది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరైతే దానికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. నాకైతే ఒక స్పూన్ పడుతుంది అనిపించి నేనైతే స్పూన్ వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. కొంచెం మంచి స్మెల్ ఉంటుందండి. మనం ఏమంటారు, మిక్సీకి వేసేటప్పుడు వేసినామంటే దానిలో మిక్స్ అయిపోతుంది కదా, మంచి స్మెల్ ఉంటుంది. సాల్ట్ కూడా ఇప్పుడు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మంచిగా మొత్తం అన్నిటికీ పట్టేస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ క్యాప్ పెట్టేసుకుందాం. ఇంకా క్యాప్ పెట్టేసి ఇప్పుడైతే పొయ్యి మీద నేను కొంచెం ఆయిల్ పెట్టేస్తున్నానండి. మనం ఇది మిక్సీ చేసే లోపల ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోతుంది. ఓకే, నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. మీరు మీ ఇష్టం. ఇంకా ఇప్పుడైతే మిక్సీ పడదామండి. ఓకే, అయిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ అండి, తొందరగా అయిపోతుంది. ఆ కొబ్బరి అయితే పచ్చిగా ఉందండి, నాకైతే మంచిగా అయిపోయింది. ఇప్పుడైతే చూడండి మిశ్రమాన్ని. ఓకే, స్పూన్తో తీస్తున్నాను. ఓకే, చేయి కూడా పెట్టవచ్చు, బట్ ఇంకా చేయి కంటే అదంతా అంటుతుందని స్పూన్తో తీస్తున్నానండి నేను. దీనిలో కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర, నెక్స్ట్ శనగపిండి. అందరికీ తెలిసే ఉంటుంది కదండి శనగపిండి. అదైతే నేను ఒక 3 స్పూన్ల వరకు వేద్దామని అనుకుంటున్నాను. ఓకే, మీరు తీసుకునే కొబ్బరిని బట్టి మీకు నచ్చినంత మీరు వేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ. నేనైతే దానిలో ఇంకా కొబ్బరికి సరిపోయేటట్టుగా 3 స్పూన్లు వేసుకున్నాను. మళ్ళీ తక్కువ అయితే చూద్దాము ఒకవేళ అని చెప్పి 3 స్పూన్లు అయితే వేసినాను. ఇంక ఇప్పుడైతే ఆ స్పూన్ తీసేద్దామండి. స్పూన్ తీసి మంచి హ్యాండ్తో కలిపేయాలండి. మనం హ్యాండ్తో కలిపితే ఆ టేస్ట్ వేరబ్బా. ఏదైనా మన చేతిలో అమ్మ ఏం చెప్తుంటారు చూడండి, కొందరు చేతులలో అమృతం అండి వంట అని చెప్తారా. ఇదేనేమో అండి, చేత్తో కలపాలి మనం. చేత్తో కలిపితే ఆ టేస్టే వేరు అసలు. సూపర్ ఉంటుందండి. చూడండి, నేనైతే ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఆ పిండి అనేది మంచి మిక్స్ అవ్వాలండి. అక్కడక్కడ ఉండలు అదంతా అయితే ఉండొద్దండి. ఓకే, చిన్న ఉండలు అట్లయితే అస్సలు ఉండొద్దండి. నీట్గా మంచిగా కలిపేసుకోండి. ఓకే, మనం పట్టుకునే మిశ్రమానికి ఆ పిండి అనేది మంచిగా కలిసిపోవాలండి. ఓకే, నేనైతే ఇక్కడ కలిపేసినానండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఓకే, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఉంటే. మా ఇంట్లో జస్ట్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా మార్కెట్ ఉందండి రేపు, అందుకని ఇంకా కంప్లీట్ అయింది. నేను బయటికి అయితే వెళ్ళలేదు, అందుకని నేను అది లేకపోయినా కానీ ఇచ్చేస్తున్నాను. వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఓకే, ఎల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం అల్లం వేసేసినండి, ఎల్లిగడ్డ వేయకుండా. ఓకే, ఇప్పుడైతే గారెలుగా వేసుకుంటున్నా చూడండి. చేత్తో ఇట్లా ఒత్తేసుకోవాలి పల్చగా, మరీ మందం చేసుకోవద్దండి.
కొంచెం తక్కువ చేత్తో ఒత్తుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. మన ఆయిల్ తగ్గట్టు దానిలో ఎన్ని పడితే ఏంటని చూసుకొని వేసుకోవాలి. మరి మందం ఒత్తుకుంటే లోపల కాలవండి. కొంచెం ఇట్లా చేత్తో అంటే కొంచెం పల్చగా, మరీ మందం కాదు, మరీ పల్చగా కాదు, కొంచెం పల్చగా. ఓకే, నేనైతే వేద్దాం అనుకుంటున్నా ఒక 5. మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. మరీ ఎక్కువ పెట్టుకున్నామంటే ఆయిల్ చాలా హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కి ఏమవుతుందంటే మనం వేయగానే అవి బ్లాక్ అయిపోతాయి, లోపల మాత్రం కాలవండి. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్. ఓకే, నేను ఏం చేసినానండి, ఫస్ట్ మనం మిక్సీకి వేద్దాం అనుకునే టైంలో ఆయిల్ పెట్టినాను. అంతసేపట్లో మన ఆయిల్ అనేది హీట్ అయిపోయింది మనకి. ఇంకా తీయగానే మనం బేసన్ శనగపిండి కలిపేసుకొని కత్తం వేసేసుకుంటున్నాం. మనం ఇట్లా కొబ్బరి ముట్టిలు మంచి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు నేనైతే తిప్పేసుకుంటున్నాను చూడండి. మంచి ఎంపుకోవాలండి, మంచి కలర్ రావాలి. అలాగని బ్లాక్ అయ్యేటట్టు అయితే చూడొద్దండి, మనం అక్కడే ఉండాలి. మంచి కలర్ వచ్చిందా లేదా చూద్దాం. మంచి గోల్డిష్ కలర్ రావాలండి, అప్పుడే మంచిగా కాలుతాయి. పెద్ద గ్యాస్ అస్సలు పెట్టొద్దు. చూడ్డానికి కలర్ వచ్చినట్టు అనిపిస్తాయి, బట్ రాదు, లోపల అస్సలు కాలదండి. మీడియమే పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే కొంచెం కాలినట్టు అనిపిస్తున్నాయి నాకు. చూద్దాం, మంచి కలర్ అయితే వచ్చినాయి. ఆయిల్ కూడా చల్లగా అయిపోయిందండి, బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇంకా అంతే, మనకు కాలిపోయినట్టే. అది మనకి ఆయిల్ అనేది బబుల్స్ వస్తుంది కదా, అప్పుడు మనకి అది సిగ్నల్ అనమాట, ఇంకా అయిపోయింది దీని పని అన్నమాట. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకాసేపు ఉంచినామంటే అవి బ్లాక్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు పర్లేదు, కొంచెం క్రిస్పీనే ఉంటాయి, మరీ అంత మెత్తగా కూడా ఉండవండి. ఇంకా కొంతమంది కావాలంటే కలర్ ఇంకొంచెం చేంజ్, మీ ఇష్టం అండి. నాకైతే ఇంత ఉంటే పర్లేదు. ఆయిల్ అయితే ఇప్పుడు గారెలు ఇట్లా తీయగానే అట్లా మళ్ళీ వేసేయొద్దండి. ఒక 1 minute 2 minutes వెయిట్ చేయాలండి. ఆయిల్ అనేది చల్లగా అయిపోతుంది కదండి. ఇంతకుముందు మనం వేసినాం కదా గారెలు, అవి తీయగానే ఏమవుతుందంటే కొంచెం చల్లారిపోతుంది అన్నమాట. మనం ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టలేదు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టినాం కదా, అందుకని కొంచెం చల్లగా అవుతుంది. ఒక 1 minute జస్ట్ వెయిట్ చేయాలి. 1 minute తర్వాత మళ్ళీ వేసేసుకోవచ్చు. ఓకే, ఈసారి అయితే కొంచెం ఎక్కువ వేద్దామని నేను వేస్తున్నాను. అప్పుడు 5 వేసినాను, కొంచెం తక్కువ అనిపించింది ఆయిల్లో, అందుకని ఇప్పుడు కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను. మీరు వేసుకునే ఆయిల్ బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెమే వేస్తానండి వేడి చేయడానికి ఆయిల్, ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేయొద్దు, హీట్ అయిన ఆయిల్ అని చెప్పి అంటుంటారు కదా, దానికోసం అని నేను ఏ డీప్ ఫ్రై చేసినా కొంచెం తక్కువే ఆయిల్ వాడతాను. ఎందుకంటే మళ్ళీ కర్రీలలోకి వేస్తే కొంచెం టేస్ట్ తక్కువ అనిపిస్తుందండి, అందుకని నేను కొంచెమే వేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డీప్ ఫ్రైకి అస్సలు వాడను, కర్రీస్లోకే యూజ్ చేస్తాను ఇది అయిపోయే వరకు. ఓకే, మీరు కూడా ఇట్లానే చేస్తారా? ఒక కామెంట్లో తెలియజేయండి నాకు. ఓకే అండి, ఇది కూడా ఇంకా కాలిపోయినట్టు అనిపిస్తుందండి, తీద్దాం ఇంకా. ఓకే, ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మళ్ళీ నా స్పూన్ అయితే చూసారు కదండి, అస్సలు చేయి గాలనివ్వదండి, చాలా పొడవు ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మన మీద ఆయిల్ పడదు. స్పూన్తో నెమ్మది తీసేస్తున్నానండి నేనైతే. స్పూన్ అంటే అది చిన్నదని అనుకోకండి, ఇట్లాంటి వాటికి వస్తున్నాయి. తీసేసుకొని నేనైతే సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎట్లుంది చెప్పండి మీరు. ఓకే, మీరు ట్రై చేయండి, తినండి, వావ్ అని అనాల్సిందే అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు ఇప్పుడైతే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకుముందు చేయని వాళ్ళు, అలాగే చూస్తున్న వాళ్ళు, మీరు లైక్ చేస్తే చాలామందికి వెళ్ళిపోతుందండి. ఓకే, చూడండి లోపల కాలిందా లేదా అని నేను దాన్ని బ్రేక్ చేసి చూపించినాను. ఓకే, మంచిగా కాలింది కదండి. బాయ్ అందరికీ.